హలో అందరికీ నమస్కారము. ఈరోజైతే నేను వారాహి అమ్మవారి నవరాత్రులలో చివరి రోజు 9వ రోజు కావడంతో శ్రీ ప్రత్యంగిర దేవాలయంకి అయితే వెళ్ళానండి. ఇది ఎల్బీ నగర్లోని కొత్తపేటలో ఉంది. మీకు వీలు కుదిరినప్పుడు వెళ్ళి దర్శించుకోండి. నాకైతే చాలా బాగా అనిపించిందండి. అండ్ అలాగే సాయంత్రం ఇంకా అమ్మవారికి పూజ సమయం ఆసన్నమైంది. నేనైతే 8:30కి పూజ స్టార్ట్ చేస్తానండి. ఈరోజు చివరి రోజు కావడంతో అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు అన్నీ చేసి నేను కొంచెం రెడీ అవ్వడానికి టైం పట్టింది. సో ఈరోజు శుక్రవారం చివరి రోజు కావడంతో నేను ప్రతి శుక్రవారం పెట్టే ఐశ్వర్య దీపాన్ని ఈ శుక్రవారం కూడా పెట్టానండి. అలాగే అమ్మవారికి నెయ్యి దీపం కూడా పెట్టుకున్నాను. ఈ 9 రోజులు చాలా బాగా జరిగిందండి. నాకు తెలియదు నేను ఈ 9 రోజులు చేస్తానా లేదా అని. నేనైతే ఒకటే అనుకున్నాను. ఫస్ట్ డే స్టార్ట్ చేస్తున్నప్పుడు ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు చేస్తాను అనుకున్నాను. బట్ అమ్మవారి దయతోటి 9 రోజులు కూడా కంప్లీట్ చేయగలిగాను. అదంతా అమ్మవారి దయేనండి. మనసులో ఏదన్నా అనుకుంటే అది తప్పకుండా నెరవేరుతుంది. అలాగే అమ్మ నా విషయంలో కూడా చేస్తుందని నేను అనుకుంటున్నాను. అమ్మని 9 రోజులు నేను ఎంతో ప్రేమగా భక్తితో శ్రద్ధలతో పూజించాను. సో చూడాలి అమ్మ నన్ను ఎలా కరుణిస్తుందో. అమ్మ అయితే నన్ను కరుణించిందనే నేను అనుకుంటానండి. ఎందుకంటే ఈ 9 రోజులు చేయడమే అమ్మ దయ. అమ్మ దయ ఉంటేనే మనం ఏదైనా చేయగలమని నేను నమ్ముతున్నాను. సో ఇలా అమ్మవారికి చివరి రోజు నేనైతే చక్కగా పూజ చేసుకొని అమ్మకి అన్నీ సమర్పించుకున్నాను. తాంబూలము, అమ్మకి ఇష్టమైన నైవేద్యాలు చేసుకున్నానండి. ముద్దపప్పు, అన్నము, చక్కెర పొంగలి, అలాగే గారెలు, పెరుగు, పులుసు అన్నీ ఇలా నాకు నచ్చినవి, నాకు తోచినవి, అమ్మకి నచ్చినవి నేనైతే చేశానండి. సో ఇలా అమ్మవారి దయ నా పైన ఉందని కోరుకుంటున్నాను. ప్రతి సంవత్సరము అమ్మ దయ ఉంటే నేను చేస్తానేమో నాకు తెలియదు. ఈ సంవత్సరం అయితే ఉంది కాబట్టి మొదటి సంవత్సరం అయినా నేనైతే నాకు నచ్చిన విధంగా నాకు తోచినంతలో భక్తి శ్రద్ధలతో అన్ని నియమాలు వహించి నేనైతే పూజ చేశానని కోరుకుంటున్నాను. ఇంకా అమ్మ దయ ఉంటే వచ్చే సంవత్సరం కూడా ఇంతకంటే బాగా చేసుకుంటానేమో నాకు తెలియదు. సో ఇదండి నా 9 నవరాత్రుల పూజ. ఈ వీడియోతోటి నవరాత్రులు కంప్లీట్ అయినాయి. అలాగే నాతో పాటు మీ అందరిపైన ఆ అమ్మవారి దయ ఆశీస్సులు కరుణ ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.